అందరికీ నమస్కారం. మనకు ఒళ్ళు నొప్పులన్నా, ఆపరేషన్ తర్వాత వచ్చే బాధలన్నా వెంటనే గుర్తొచ్చేవి పెయిన్ కిల్లర్స్. అయితే ఇప్పటి వరకు మనం వాడుతున్న పవర్ఫుల్ పెయిన్ కిల్లర్లో ఓపియాయిడ్స్ అనే మత్తు పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండటమే కాదు, వీటికి మనుషులు బానిసలైపోతున్నారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎటువంటి మత్తు లేకుండా కేవలం నొప్పిని మాత్రమే తగ్గించే అద్భుతమైన మందును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే సుజెట్రిజిన్. ఈ విప్లవాత్మకమైన ఔషధాన్ని అమెరికాలో బోస్టన్ నగరానికి చెందిన వర్టెక్స్ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా డాక్టర్ డేవిడ్ అల్ట్షూటర్ నేతృత్వంలోని ఉన్న పరిశోధన బృందం గత 10 ఏళ్లుగా దీనిపై పనిచేస్తోంది. వేల సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ నొప్పిని తగ్గించి ఈ ఫార్ములాను వీరు సిద్ధం చేశారు. వైద్య శాస్త్ర చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలవబోతోంది. అసలు ఈ మందు వెనుకున్న రహస్యం ఏంటి అంటే, ఇది మన మెదడును తాకదు. సాధారణ పెయిన్ కిల్లర్స్ మెదడులో నరాలను మొద్దు మారుస్తాయి, అందుకే మనకు చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సుజెట్రిజిన్ కేవలం శరీరంలో ఫెరిఫెరాల్ నరాల్లో ఉండే NaV1.8 అనే సోడియం ఛానల్స్ని మాత్రమే బ్లాక్ చేస్తుంది. అంటే నొప్పి ఎక్కడైతే ఉంటుందో ఆ సంకేతాలు మెదడుకు చేరకుండా ఆ ప్రదేశంలోనే అడ్డుకుంటాయి. దీనివల్ల నొప్పి ఇట్టే మాయమవుతుంది తప్ప మనిషికి మత్తు అనేదే రాదు. అమెరికాలో FDA జనవరి 2025లో ఈ మందుకు అధికారికంగా ఆమోదం లభించింది. తాజా నివేదికల ప్రకారం ఇప్పుడు ఈ మందు అంతర్జాతీయ మార్కెట్లోనికి విడుదలకు సిద్ధంగా ఉంది. అమెరికాలో ప్రధాన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల తర్వాత ఇచ్చే పవర్ఫుల్ ఇంజెక్షన్లకి బదులుగా ఇప్పుడు ఈ సుజెట్రిజిన్ టాబ్లెట్లను వాడుతున్నారు. త్వరలోనే ఇది మన ఆసియా దేశాల్లో కూడా అందుబాటులోనికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కిల్లర్ల వల్ల ప్రతి ఏటా లక్షలాది మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఓపియాయిడ్ సంక్షోభం వల్ల యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఈ కొత్త మందు వల్ల ఆ ప్రమాదం తప్పబోతోంది. దీన్ని వాడటం వల్ల కిడ్నీల మీద లేదా కాలేయం వద్ద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని క్లినికల్ స్టడీసే నిరూపించాయి. ఇది శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఒక గొప్ప వరప్రసాదం. అయితే ఈ మందు ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ పెయిన్ కిల్లర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీని తయారీలో వాడే సోడియం ఛానల్ బ్లాకర్ టెక్నాలజీ అత్యంత ఖరీదైనది కావటమే దీనికున్న ప్రధాన కారణం. ప్రస్తుతం జర్మనీ, బ్రిటన్లో శాస్త్రవేత్తలు ఈ మందును తక్కువ ధరలో తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇతర ఫార్మా కంపెనీలకు కూడా ఈ ఫార్ములాను బదిలీ చేసే అవకాశం ఉంది. కన్క్లూజన్ చూశారు కదా, సైన్స్ మనిషి జీవితాన్ని ఎంత సులభతరం చేస్తుందో. నొప్పి నుండి విముక్తి పొందాలంటే కేవలం మత్తుకు బానిసవ్వాల్సిన అవసరం లేదని ఈ సరికొత్త ఆవిష్కరణ నిరూపించింది. మనుషుల ప్రాణాలను కాపాడే దిశగా వైద్య రంగం వేసిన ఈ అడుగు ముందు ఇంకెన్ని మార్పులు తెస్తుందో వేచి చూడాలి. ఇక ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.